నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైద్య సేవలు అందించడంలో అంకిత భావంతో పనిచేయాలి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్. ఈ నెల 26న ఉచిత మెగా వైద్య శిబిరం. కరపత్రాలు ఆవిష్కరించిన నిర్వాహకులు. ముడిపాపనపల్లిలో వైభవంగా గంగ జాతర. దీపాలు సమర్పించిన మహిళలు. కేసీటీవీ వార్తకు స్పందన. కల్వట్టుకు మరమ్మతు చేయించిన జయరాం. వార్తలోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలు అమలు, వ్యాధి నిరోధక కార్యక్రమాలు, ఆసుపత్రి భవన నిర్మాణ నాణ్యత, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ రికార్డ్స్ తదితర అంశాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులకు ఖర్చు పెడుతూ ఉన్నదని, క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడానికి అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. జిల్లా అధికారులు, సిబ్బంది పనితీరును నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రులకు వస్తున్న వ్యాధిగ్రస్తులకు సంబంధించి ఓపీ రిజిస్టర్ను సక్రమంగా నిర్వహించాలన్నారు. ప్రతి వ్యక్తికి సంబంధించి వైద్య సేవల కోసం ఆబా కార్డును ప్రభుత్వం అందిస్తూ ఉన్నదని, 100% రిజిస్ట్రేషన్లు చేయాలని సూచించారు. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయిన తర్వాత వరకు తల్లి మరియు బిడ్డ ఆరోగ్య పరిస్థితులపై ఆశాలు, ఏఎన్ఎంల నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రతిరోజు వైద్యాధికారులు, క్రింది స్థాయి సిబ్బంది అయిన ఎంఎన్హెచ్పి, ఏఎన్ఎం, ఆశా సూపర్వైజర్తో ప్రతిరోజు అన్ని కార్యక్రమాలను సమీక్షించాలని, ఎఫ్డిపికి వెళ్ళినప్పుడు అక్కడే ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల విషయాలను సమీక్షించి రెక్టిఫై చేసుకోవాలని, పనితీరు మెరుగుపరుచుకునే విధానాన్ని అనుసరించేలా ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సబ్ సెంటర్లు, పిహెచ్సిలలో చిన్నపాటి మరమ్మతులను ప్రత్యేక డ్రైవ్ పెట్టి పూర్తి చేసుకోవాలని డిఎంఎన్హెచ్ఓను ఆదేశించారు. జిల్లాలో పరిస్థితులను బట్టి ఏ ప్రాంతంలో ఏ మందులు ఎక్కువ, ఎక్కడ అవసరమో అందుకు అనుగుణంగా మందులను నిల్వ ఉంచుకునేలా ఏజెన్సీ వాళ్ళు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో పరికరాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఆసుపత్రుల నుంచి బయోమెడికల్ వేస్ట్ను పక్కాగా సేకరించి డిస్పోజ్ చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సుధారాణి, డిసిహెచ్ఎస్ డాక్టర్ ప్రభావతి, పిఆర్ఎస్సి చంద్రశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ డాక్టర్ సుదర్శన్, డిఐఓ హనుమంతరావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంజమన్ కమిటీ మరియు లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఈ నెల 26న నిర్వహించు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పుంగనూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం పట్టణంలోని గాంధీనగర్లో గల అంజమన్ షాదీ మహల్లో కమిటీ వారు, లయన్స్ క్లబ్ వారు సమావేశమయ్యారు. తర్వాత ఉచిత వైద్య శిబిరానికి సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అంజమన్ షాదీ మహల్లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కుప్పం పిఎస్ వైద్య కళాశాల నుంచి 100 మందికి పైగా డాక్టర్లు వస్తూ ఉన్నారన్నారు. 50 రకాల జబ్బులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగానే మందులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. పుంగనూరు ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేసీటీవీ ద్వారా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అంజమన్ ప్రెసిడెంట్ ఎంఎస్ సలీం, సెక్రటరీ ఇబ్రహీం, ట్రెజరర్ జబీవుల్లా, జాఫర్ ఖాన్, సయ్యద్ ఇస్మాయిల్, ఆరిఫ్ హుసేన్, లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ వరదారెడ్డి, అధ్యక్షులు త్రిమూర్తి రెడ్డి, కార్యదర్శి సురేష్, కోశాధికారి రజీ అహ్మద్, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీటీవీ ద్వారా పుంగనూరు ప్రజలందరికీ తెలియజేయడమేమనగా 26/1/2025 సంవత్సరం రిపబ్లిక్ డే రోజున మెగా హెల్త్ క్యాంప్
పుంగనూరు అంజుమన్ జమీయత్ ఇస్లాం మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు నోబల్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా ప్రజలందరికీ ఆరోగ్యవంతులు చేయడమే లక్ష్యంగా భావిస్తూ అంజుమన్ షాదీ మహల్ నందు పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు కుప్పం మెడికల్ కాలేజ్ వారి డాక్టర్ల సహకారంతో ఇంచుమించు 100 మంది డాక్టర్లు వస్తారు. 42 వ్యాధులకి టెస్టులు అన్నీ చేయించి వారికి సరైన ఆరోగ్య మార్గాన్ని సూచించడమే లక్ష్యంగా ఈ మెగా క్యాంప్ని నిర్వహించడమైనది. పుంగనూరు ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము. పొద్దున్నే 9 నుంచి 4 వరకు క్యాంప్ నిర్వహించబడుతుంది. అన్ని రకమైన టెస్టు కూడా చేయబడును. దీనిలో కిడ్నీ, లివర్, హార్ట్ అన్ని ఇంచుమించు 42 వ్యాధులకి చికిత్సకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారు. అదేవిధంగా ఏదైనా పెద్ద రోగాలు ఉంటే దానికి కావాల్సిన హెల్త్ కార్డు ద్వారా వారికి సరైన సహకారం అందిస్తారు. అదే హెల్త్ క్యాంప్ ద్వారా లేని వాటిని ఇంచుమించు తక్కువ రేటుకి శస్త్రచికిత్సలు చేయడానికి కూడా దీన్ని మన మెడికల్ కాలేజ్ కుప్పం వారు అంగీకరించాడు. దీనికోసం అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఈ ప్రజలందరూ ఈ రిపబ్లిక్ డే రోజున వచ్చి తమ ఆరోగ్య సమస్యలను మా క్యాంప్ ద్వారా తెలియజేసుకుని సరైన ఆరోగ్య సలహాలు సూచనలతో ముందుకెళ్తారని ఆశిస్తూ ఈ కేసీటీ ద్వారా మీ అందరికీ తెలియజేయడం అనేది. నమస్కారం. పుంగనూరు పట్టణ ప్రతి ఒక్క హిందూ ముస్లిం సోదరులు అందరూ ఈ అవకాశాన్ని లయన్స్ క్లబ్ ద్వారా పుంగనూరు అంజుమన్ జమీయత్ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ సలాములు. పుంగనూరు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు అందరూ కూడా ముఖ్య విజ్ఞప్తి, 26/1/2025 సంవత్సరం ఆదివారం అంజుమన్ కమిటీ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు నోబుల్ తరఫున ఉచిత మెగా మెడికల్ క్యాంప్ PES మెడికల్ కళాశాల వైద్య బృందంచే నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమం అంజుమన్ కమిటీకి సంబంధించినటువంటి షాదీ మహల్లో, గాంధీ రోడ్లో ఉన్నటువంటి షాదీ మహల్లో నిర్వహించుటకు అందరూ కూడా నిశ్చయం చేసి ఈ కార్యక్రమం నిర్వహించుటకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా అనేకమైనటువంటి రుగ్మతలతో పేద ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నటువంటి ఈ తరుణంలో అనేకమైనటువంటి జబ్బులు వస్తున్నాయి. ఆ జబ్బులను నివారించడానికి ప్రభుత్వ ఆసుపత్రులు సరిపోవడం లేదు. అందుకని చెప్పి మంచి ఉద్దేశంతో అంజుమన్ కమిటీ వారు లయన్స్ క్లబ్ వారిని కూడా సహకారం తీసుకొని PES మెడికల్ కళాశాల వారి ద్వారా సుమారు 100 మంది డాక్టర్ల బృందంచే వివిధ రకాలైనటువంటి రుగ్మతలకు సంబంధించినటువంటి స్పెషల్ డాక్టర్స్ అంతా కూడా ఇక్కడికి రప్పించి వారి ద్వారా ఈ యొక్క తీవ్రమైనటువంటి రోగాలు ఎవరైతే ఉన్నాయో, థైరాయిడ్ కానీ, ఆస్మా కానీ, కిడ్నీ సంబంధించినటువంటి రోగులు కానీ, దగ్గు, ఉబ్బసము, ఆయాసము, ఇవన్నీ కూడా ఏవైతే ఈ యొక్క పొట్టకు సంబంధించినటువంటి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి రోగాలు కానీ, ఎముకలకు సంబంధించినటువంటి రోగాలు కానీ అందరూ కూడా స్పెషల్ డాక్టర్స్, అక్కడి ప్రొఫెసర్స్ ఉంటున్నారు. మెడికల్ కళాశాల ప్రొఫెసర్స్ వాళ్ళ యొక్క బృందం చేత ఇక్కడ పరీక్షింపజేసి ఎవరైనా రోగులు తీవ్రంగా ఉంటే వారిని NTR హెల్త్ యూనివర్సిటీ ద్వారా మెడికల్ కళాశాల కుప్పంలో ఫ్రీగా ఉచితంగానే ఆపరేషన్లు కూడా తీసుకొని పోతారు ఎంపిక చేసుకొని. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అంజుమన్ కమిటీ వారు వారి యొక్క షాదీ మహల్లోనే ఏర్పాటు చేసినారు. ఉచితంగా నీటి సౌకర్యం కానీ తర్వాత ఇతరత్ర కార్యక్రమాల్లో కూడా వాళ్ళు చురుగ్గా పాల్గొంటున్నారు. కాబట్టి వారికి అందరికీ కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని KCTV ద్వారా ప్రజలు తీసుకెళ్ళి అందరూ కూడా పేద ప్రజలు విరివిగా ఉపయోగించుకునేటట్లు చేయాలని చెప్పేసి KCTV వారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఈ నెల 26వ తేదీ ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అంజుమన్ కమిటీ వారు PES మెడికల్ కాలేజ్ వారి పర్యవేక్షణలో అంజుమన్ కమిటీ వారు ఒక మహత్తరమైనటువంటి మెగా హెల్త్ క్యాంప్కి పూనుకున్నారు. అందుకు లయన్స్ క్లబ్ నోబల్ వారు కూడా ఒక భాగస్వామ్యాన్ని కల్పించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది మన పెద్దలు చెప్పినటువంటి వాక్కు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలా. ఆరోగ్య విషయంగా
చాలా రకాలుగా ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ఉచిత మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించినప్పుడు పూర్తిగా వచ్చి దాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలా. అలాగే వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడాను ఆధార్ కార్డుని వారి ఫోన్ నంబర్లు తీసుకురావాలి. తర్వాత ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటి వారు వారికి తోడుగా ఎవరైనా వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ స్నేహితులు కావచ్చు, వాళ్ళని తీసుకొని కూడా ఇక్కడికి వచ్చి ఈ మెగా హెల్త్ క్యాంప్లో అందించు వైద్య సౌకర్యాలని సద్వినియోగం చేసుకోవాలా. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లంతా కూడా అంజుమన్ కమిటీ వారు అద్భుతంగా పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి పుంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ మెగా హెల్త్ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కేసీటీవీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం. 26వ తేదీ అంజుమన్ షాదీ మహల్లో జరిగే మెగా హెల్త్ క్యాంప్కి ముఖ్యంగా కేసీటీవీ ద్వారా అంజుమన్ షాదీ మహల్లో జరపడను. సుమారు 100 మంది డాక్టర్ల బృందంతో వారు 50 రోగాల చికిత్సకి చేయబడను. ఈ కార్యక్రమం జరిపించడానికి పిఎస్ మెడికల్ కాలేజ్ ఆఫ్ లయన్స్ క్లబ్ और కేసీటీవీ ద్వారా అందరూ ఆహ్వానితులే. కుల మతాలకు అతీతంగా అంజుమన్ షాదీ మహల్లో జరిగే కార్యక్రమానికి అందరూ రావాలని కోరుకుంటున్నాం. ముడిపాపనపల్లి గ్రామస్తులు టేకులపాలెం గంగమ్మకు భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి గంగ జాతరను నిర్వహించారు. పొంగనూరు మండలం రాగానపల్లి పంచాయతీ ముడిపాపనపల్లి గ్రామంలో సంక్రాంతిని పురస్కరించుకుని శుక్రవారం గంగ జాతర నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటి నుంచి మహిళలు భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా దీపాలను అమ్మవారి సన్నిధికి తీసుకొచ్చి ఆలయ ప్రదక్షిణ చేసి దీపాలను చెల్లించారు. వర్షాలు సకాలంలో కురిసి గ్రామంలోని ప్రజలందరిపై అమ్మవారి కృప ఉండాలని ప్రార్థిస్తూ టేకులపాలెం గంగమ్మకు పూజలు నిర్వహించారు. పూర్వం నుండి సంక్రాంతి తర్వాత నిర్వహించడం ఆనవాయితీ అని గ్రామ పెద్దలు తెలిపారు. జాతరలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదిశక్తివి నువ్వేనంట, అమరశక్తివి నువ్వేనంట, దుష్ట శక్తులను పతనం చేసే పరాశక్తివి నువ్వేనంట. అమ్మా మోరు తల్లు కళ్ళల్లో సూర్యుడు చంద్రుడు నిత్యం ఎలుగుతూ ఉంటారంట. యాదాలన్నీ నీ నాలుకపై ఎప్పుడు చిల్దులు వేస్తాయంట. నింగి నీకు గొడుగంట, నేల నీకు పీఠమంట, నిన్ను నమ్మిన వాళ్ళ నోముల పంటకున్నారు నీరు నువ్వేనంట. అమ్మా అమ్మోరు కళ్ళు మా అమ్మలగన్న అమ్మ బంగారు కళ్ళు. పొందితేనే హక్కులు సమానత్వం సాధ్యమని పొంగనూరు ఐసిడిఎస్ సూపర్వైజర్ ఐషా నజ్రీన్ దాస్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని లినార్డ్ మున్సిపల్ పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాలికల్లో మానసిక సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి అవసరమైన విషయాలతో పాటు శారీరకంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన విషయాలను వివరించారు. తర్వాత ఆడబిడ్డను చదివిద్దాం,
ఆడబిడ్డను రక్షిద్దాం అని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఉషా, అంగన్వాడీ కార్యకర్త ప్రేమ, ఆశా వర్కర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పాలయానికి వెళ్లు మార్గంలో దెబ్బతిన్న కల్వర్టుకు వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు గంగారపు జయరాం మరమ్మతులు చేయించారు. వెంకటేశ్వర సినిమా థియేటర్ పక్కన తాటిమాకుల పాలయానికి వెళ్లేటప్పుడు మొదట్లో కల్వర్టు దెబ్బతిని పెద్ద గొయ్య ఏర్పడి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను కొద్ది రోజుల ముందు కేసీటీవీ వార్తలు ప్రసారం అవ్వగా చూసిన వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు గంగారపు జయరాం స్పందించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో వాహనదారులు, పాదచారులు ఎలాంటి ప్రమాదం బారిన పడకూడదనే సదుద్దేశంతో దగ్గరుండి కల్వర్టు మరమ్మతు చేయించారు. ఈ సందర్భంగా ప్రజలు జయరాంను అభినందిస్తున్నారు. ముగ్గురుని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సిఐ సురేష్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నిర్వహించిన దాడుల్లో సోమల పేటూరు వద్ద 10 లీటర్ల నాటుసారా సీజ్ చేసి రెడ్డిపను అరెస్టు చేసినట్లు చెప్పారు. గురికాని వారిపల్లి వద్ద 5 లీటర్ల నాటుసారా సీజ్ చేసి హర్నాథ్ను రిమాండ్ చేసినట్లు తెలిపారు. చౌడేపల్లి తిరుమలపల్లి వద్ద 48 మద్యం సీసాలను సీజ్ చేసి నరేష్ బాబును అరెస్టు చేసినట్లు సిఐ వెల్లడించారు. ఈ దాడులో పుంగనూరు ప్రొబిషన్ మరియు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం గౌడ్, నాగరాజు, ఢిల్లీ బాబు మరియు కానిస్టేబుల్ సురేంద్రబాబు, నరేంద్ర, కిషోర్, వినోద్, శ్వేత, మమతాలు పాల్గొన్నారు. కంటి జబ్బుతో బాధపడుతున్న వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని శిబిరం నిర్వాహకులు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పుంగనూరు పట్టణం తాటిమాకులపాలెం ఎంఎస్ఆర్ థియేటర్ వెనుక వైపు ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈ నెల 25వ తేదీ శనివారం శంకర్ నేత్రాలయ హాస్పిటల్, మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ చెన్నై వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కంటిలో పొర, దూరపు చూపు మరియు చూపు తగ్గిన వారికి శిబిరంలో పరీక్షించి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. కావున వయస్సుతో నిమిత్తం లేకుండా కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పొంగనూరు పట్టణంలోని గ్రామ దేవతల ఆలయాల్లో శుక్రవారం సందర్భంగా రాహుకాల పూజలు జరిగాయి. శ్రీ విరూపాక్షి మారెమ్మ, తూర్పు మొగసాలలోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయాల్లో
అర్చకులు విశేష పూజల్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించిన తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో నిమ్మకాయ దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. यो देवीभ्यो आदवदे यो देवानां पुरोहितां पूर्वो यो देवीभ्यो जातः नमोर्चाय ब्राह्मणे रुचं ब्राह्मं जनेन्द्रः देवाग्रे तदब्रुवन्ने हस्तैवं ब्रह्मणा विद्यात् तस्य देवासन्वसे वीक्षते लक्ष्मीक्षवद्योः होरात्रे वारस्वे नक्षत्राणि रवम् अस्य नव्यातम् इष्टं मनुषाणाम् अवं मनुषाणाम् सर्वं मनुषाणाम् तक्षय्योरावृणीमहि गातं यज्ञाय गातं यज्ञपतये दैवी स्वस्तिर्तनः स्वस्तिर्मानुषेभ्यः और्विश्वदे ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ अदा भगवानं नवदिशाय
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే అర్జీల పరిష్కారాన్ని అధికారులందరూ సీరియస్ గా తీసుకుని పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లతో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి అధికారుల వద్దకు వస్తారని, ఈ విషయంలో చేయదగిన అంశాలను సకాలంలో పరిష్కరించడం ద్వారా మనపై, ప్రభుత్వంపై నమ్మకం మరింత పెరుగుతుందని, ఈ దిశగా అధికారులందరూ బాధ్యతగా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని పనిచేయాలని ఆదేశించారు. అర్జీదారుడితో సమస్య గురించి మాట్లాడటం ద్వారా సమస్యపై పూర్తిగా అర్థం కావడం, తద్వారా పరిష్కారానికి సులువు అవుతుందన్నారు. ఆర్థిక పరమైన అంశాలు మినహా పరిష్కారం చేయదగ్గ అంశాలను నిర్ణీత గడువు లోపల పరిష్కరించాలన్నారు. ఎన్హాన్స్మెంట్ ఇచ్చే విషయంలో కూడా అర్థవంతంగా ఉండాలని ఆదేశించారు. ఆర్డీఓలు B&SLలోకి వెళ్లిన అర్జీలను అందుకు గల కారణాలను సమీక్షించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టర్ తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైద్య సేవలు అందించడంలో అంకిత భావంతో పనిచేయాలి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్. ఈ నెల 26న ఉచిత మెగా వైద్య శిబిరం, కరపత్రాలు ఆవిష్కరించిన నిర్వాహకులు. ముడిపాపనపల్లిలో వైభవంగా గంగ జాతర, దీపాలు సమర్పించిన మహిళలు. కేసీటీవీ వార్తకు స్పందన, కల్వట్టుకు మరమ్మతు చేయించిన జయరాం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.